హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. ఇవాళ మండే. సో లేవగానే నేను వంట స్టార్ట్ చేసిన. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సో మార్నింగ్ లేవగానే ఇంకా వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇవాళ గోకరకాయ కూర చేస్తున్నా. సో కూర ఉడుకుతుంటే పక్కన జ్యూస్ కోసం పైనాపిల్ని కట్ చేస్తున్నాను అనమాట. సో పైనాపిల్ కట్ చేయడానికి ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో తాగడానికి అంత బాగుంటుంది జ్యూస్. సో కట్ చేస్తున్న కత్తి చూస్తారా మీరు ఇక్కడ. సో కట్ చేస్తున్న కత్తి నేను ఐకియాలో తీసుకున్నాను. సో అది ఇలాంటి ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, నాన్ వెజ్ కట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ ఉంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పైనాపిల్ స్వీట్గా ఉండేమో, జ్యూస్ కూడా చాలా స్వీట్గా ఉండే యాక్చువల్లీ. ఈ మొత్తం పైనాపిల్కి 250 ml జ్యూస్ వచ్చింది. సో పైనాపిల్ చిన్నగానే ఉంది కాబట్టి జ్యూస్ కూడా కొంచెమే వచ్చింది. కర్రీ కూడా కుక్ అయిపోయింది నాకు ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఉప్పు చారు కూడా చేస్తున్నా. పోపు వేసేసుకొని అందులో చింతపండు రసం పోయడమే. అండ్ ఇది గోకరకాయకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ జ్యూస్ కూడా చేస్తున్నా. ఆరెంజ్ అండ్ క్యారెట్ జ్యూస్, ఇంకా పైనాపిల్ జ్యూస్ కూడా చేస్తున్నా. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల బెనిఫిట్స్ చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ అంటే పైనాపిల్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో పైనాపిల్ పడింది చూసుకొని తాగడం బెటరు. సో తాగినంత వరకు బాగానే ఉంటుంది, తాగిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో అది అబ్జర్వ్ చేసుకొని అది పడకపోతే అసలు తాగకపోవడమే మంచిది. బట్ పడే వాళ్ళకైతే చాలా యమ్మీగా ఉంటుంది యాక్చువల్లీ. పైనాపిల్ జ్యూస్ కానీ, పైనాపిల్ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆరెంజ్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా చేస్తున్నాను నేను. సో ఆరెంజ్ అండ్ క్యారెట్ జ్యూస్ కాంబినేషన్ బాగుంటుంది, కానీ ఇమ్మీడియట్గా మనం తాగేసేయాలి. ఆగినామంటే కొంచెం చేదైపోతుంది జ్యూస్. సో ఆగకుండా చేయగానే ఇమ్మీడియట్గా తాగేయడం బెటర్. అందులో కొంచెం హనీ వేసుకొని తాగేసేయచ్చు. అండ్ మేము కొంచెం రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము క్యారెట్ జ్యూస్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, క్యారెట్ చేదు కాకుండా ఉండాలంటే ఫ్రెష్ క్యారెట్స్తోని మనము జ్యూస్ చేసుకోవాలి. అవి ఒకవేళ స్టోర్డ్ అయినా సరే, పాతవైనా సరే జ్యూస్ ఖచ్చితంగా చేదు వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక బ్రష్తో క్లీన్ చేస్తున్నాను కదా, ఆ బ్రష్ నేను ఐక్యాలో తెచ్చుకున్నాను. అందులో ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చిండు. ఆ బాక్స్లో మనం లిక్విడ్ పోసుకొని పైనుంచి ఇట్లా ప్రెస్ చేస్తే ఆ బ్రష్లో నుంచి మధ్యలో నుంచి లిక్విడ్ వస్తుంది. సో దానివల్ల చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మంచిగా క్లీన్ చేసుకోవడానికి. అండ్ నాకు ఇక్కడ వంట అంతా అయిపోయింది. సో వంట అంతా అయిపోగానే ఇమ్మీడియట్గా కిచెన్ క్లీన్ చేసుకోకపోతే నాకు ఫీవర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ వంట అయిపోగానే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటా. మంచిగా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఏం వర్క్స్ ఉన్నా ఆ తర్వాత ఆ వర్క్స్ చేసేసుకుంటా నేను.
అండ్ ఇక్కడ క్లీనింగ్ లిక్విడ్ చూపిస్తున్నా కదా, ఈ స్ప్రే బాటిల్లో నేను వెనిగర్ అండ్ వాటర్ అండ్ కంఫర్ట్ ఈ 3 వేసుకొని నేను వంట అయిపోగానే కబోర్డ్స్ ఉంటాయి కదా సైడ్కి, మనకి ఆయిల్ స్పిల్ అయ్యే కబోర్డ్స్, అక్కడ వేసి ఒక 1 మినిట్ ఆగిన తర్వాత క్లీన్ చేస్తే ఆ జిడ్డంతా వెళ్ళిపోతుంది. మొత్తం స్టిక్ అయ్యే ఉండే ఆ స్టెయిన్స్ ఉంటాయి కదా, ఆ స్టెయిన్స్ అన్నీ కొంచెం లూజ్ అయిపోయి నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట ఈ సొల్యూషన్తో. అండ్ ఆ తర్వాత నేను ఐరన్ కడాయిని సీజనింగ్ చేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఐరన్ కడాయిసే వాడతా ఫుడ్కి. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా సీజనింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత నాకు కొంచెం డాన్స్ ప్రాక్టీస్ ఉండే, అండ్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఎక్సర్సైజ్ లాగా యూజ్ అవుతుంది, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మన కాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. నాకు అదొక్కటి చాలు డ్యాన్స్ నేర్చుకోవడానికి. అండ్ నాకు డ్యాన్స్ అంటే కూడా ఇష్టము, కాబట్టి అది నేర్చుకోవడంలో ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళగలుగుతాం డ్యాన్స్కి. ఇంట్రెస్ట్ లేకుండా క్యాజువల్ ఎక్సర్సైజ్ కోసమే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళలేము. మనకు ఒక రకమైన ప్యాషన్ ఉండాలి క్లాసికల్ డ్యాన్స్ అంటే, అట్లయితేనే మనం నేర్చుకోగలుగుతాము. ఎందుకంటే చాలా పెయిన్స్ ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకి స్టార్టింగ్లో, అండ్ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. సో అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, and subscribe to my channel, and bye bye.